సో ఇదే అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెక్కింగ్. ఇది వచ్చి గేట్వే ఆఫ్ గౌరీకుండ అంట. గ్యాస్ వస్తానయ్యా. ఫ్రిడ్జ్లో పెడితే ఎట్టున్నాయి అట్టున్నది వాటర్. ఒక 2 weeks బ్యాక్ ఇక్కడ పైన నుంచి రాళ్ళు కూడా పడినాయి. చేసుకున్నా కానీ మనం పొట్ట నిండాలి. తినడానికే పుట్టినట్టున్నాడు గైస్ ఈడ. గైస్ ఇదంతా మంచు. రీసెంట్గా అయితే దాదాపు ఒక 7 హెలికాప్టర్స్ దాకా క్రాష్ అయిపోయి ఉన్నాయి. హర మహాదేవ్. ఇది చెమట అనుకున్నారా? కాదు, నీళ్ళు పడినాయి ముందు వచ్చి. లేదు చెమట. పాపం నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా. జిమ్లో వాడే సప్లిమెంట్స్ అని ఇటు వాడేస్తున్నాం. వెనకాల మొత్తం వాటర్ అంతా గడ్డగట్టిపోయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట మంచు కొండలు చూడటము. ఈ వీడియో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ పార్ట్. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనమైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట రుద్రప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు. సో ఇది అరౌండ్ 4 kilometers ఉంటుంది. సో మనం కావాలంటే ట్రెక్ చేయొచ్చు, లేకపోతే ఇలాగ సూమోలో వెళ్ళొచ్చు అనమాట. నేనైతే సూమోలో రికమెండ్ చేస్తాను, ఎందుకంటే పర్ పర్సన్ 50 rupees. సో మరీ అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు. 4 kilometers ఇలా 50 rupeesతో కవర్ చేసేయచ్చు అనమాట మనము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని సూమోస్ ఉన్నాయో. సో మనకి ప్రాబ్లం అయితే లేదు, వెహికల్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. గైస్ కరెక్ట్గా 2 weeks బ్యాక్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ మొత్తం స్టాప్ చేశారనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్లో ల్యాండ్ స్లైడ్ అయిందనమాట ఫుల్గా. సో ఎలాంటి వెహికల్స్ కానీ మనుషులు కానీ వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. సో అంత ఘోరంగా ల్యాండ్ స్లైడ్ అయింది, అందుకే అనమాట సో స్టాప్ చేశారు. ఇక చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో మొత్తము. సో దీనివల్లే అనమాట ట్రెక్కింగ్ అంతా ఆపేశారు 1 week పాటు కేదార్నాథ్లో. హలో హలో హలో. ఇక చూడండి గైస్, కొండ నుంచి వచ్చే వాటర్ని వీళ్ళు మొత్తం పట్టుకుంటున్నారు అనమాట. దీన్నే తాగడానికి, కార్ వాష్ చేయడానికి, బట్టలు తోయడానికి అన్నిటికీ ఇవే వాటర్ యూస్ చేస్తున్నారు వీళ్ళు. ఇక చూడండి మంచి జమ్మని బట్టలు ఉతికేస్తున్నాడు ఈ వాటర్తో ఇక్కడ. సో వెనకాల వచ్చి మనకి మొత్తం గుర్రాలని వెనకాల అనమాట ఉండేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి గుర్రాలని. సో మేమైతే ఇటుపక్క వెళ్ళిపోతున్నాము, ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి నేరుగా పోతే ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. ఇంకా మేము ఇద్దరం స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ మీట్ యూ ఇన్ ద మిడిల్. మిడిల్లో కలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే అంతా ఓకే, అన్ని సామాన్లు బాగున్నాయి. రష్ కూడా ఏం లేదు, కానీ ఎండ కొంచెం లైట్గా ఎక్కువ ఉంది కదా. వాడు యూట్యూబ్ లో మొత్తం చలి అది ఇది అని చెప్పాడు, దాన్ని నమ్మి మొత్తం హుడీ వేసుకోవచ్చా, దోలు తిరిపోతుంది ఇక్కడ. ఎండ మామూలుగా లేదు గైస్. మనోడు హార్దిక్ చెప్తున్నాడు, చెప్పురా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా, తగ్గేదేలే. 18 kilometers ట్రెక్, మనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడంట. చూద్దాం, అది చూద్దాం. ఇది గేట్వే ఆఫ్ గౌరీకుండ్. సో ఇదే అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెక్కింగ్. ఇది వచ్చి గేట్వే ఆఫ్ గౌరీకుండ్ అంట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే మీరు ఎవరైనా ఒకవేళ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 7కి అలా స్టార్ట్ చేసేయండి. మాకు కొంచెము రూమ్లో వాటర్ ప్రాబ్లం, కరెంట్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు 12 అయిందనమాట. 12కి స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్. ఒకవేళ మీరు ఎవరన్నా గుర్రాల్లో వాటిల్లో వెళ్తున్నారంటే వాళ్ళైతే 4 hours చెప్పారు. 4 hours పైకి మిమ్మల్ని వదిలేస్తారంట. గ్యాస్ వస్తానయ్యా. ప్రస్తుతానికి ఎలక్ట్రోలైట్స్ లోడ్ చేసుకొని బాటిల్ నిండా ఎలక్ట్రోలైట్స్ తాకుండా వెళ్తున్నాం. బై ద వే ఇట్స్ ఎ నైస్ ట్రెక్ గైస్.
నైస్ ట్రెక్కే, పైకి వెళ్ళేసరికి తోలు తీరిపోతుంది. ఇప్పుడే ముందర వాటర్ ఫాల్స్ అన్నీ వచ్చినాయి. ఇంతకుముందు వచ్చి ఇక్కడ కొంచెం హెవీ రెయిన్స్ పడడం వల్ల పైనుంచి రాళ్ళని పడతా ఉన్నాయి అనమాట. చూపిస్తాను ఇప్పుడు. నీళ్ళు చల్లగానే బా బా ఐస్ వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఎట్టున్నాయి అట్టున్నది వాటర్. ఒక 2 వీక్స్ బ్యాక్ ఇక్కడ పైన నుంచి రాళ్ళు కూడా పడినాయి. నేను రీల్స్లో వాటిలో చూసాను అనమాట. ఇవన్నీ పైనుంచి పడిన రాళ్ళే. ఓకే, నీళ్ళు వెళ్ళిపోయినాయి సక్సెస్ఫుల్లీ షూస్లోకి. సో ఇది వచ్చి పుట్టు అంట. సింగిల్ పర్సన్ ఎక్కించుకొని వెళ్తారు వాళ్ళు. 6,000 అంట పర్ పర్సన్కి. ఇంకోటి ఉంటుంది డోలీ అని చెప్పి, సో 4 మెంబర్స్ తీసుకొని వెళ్తారనమాట. అది కనిపిస్తే అక్కడ మధ్యలో చూపిస్తాను. అది వచ్చి 10,000 అంట పర్ పర్సన్కి. అన్నిటికన్నా కొంచెం హార్స్ బెటర్, కానీ పాపం అవి కూడా చాలా కష్టపడి ఎక్కుతూ ఉంటాయి. ఎవరన్నా జంతు ప్రియులు అయితే చేయకండి, ఎందుకంటే చాలా మధ్యలో కొన్నిసార్లు స్లిప్ కూడా అయిపోతాయి. ఇక్కడ మధ్యలో వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్కి ఏం ప్రాబ్లంలా. కేదార్నాథ్ ఇంకా 12.5 కిలోమీటర్స్ అంట. అక్కడ బోర్డులో 12.5 ఉంటుంది, కానీ మనం ఇంకో ఎక్స్ట్రా 3 కిలోమీటర్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. చూద్దాం, ప్రస్తుతానికి అయితే అంతా ఓకే. మనోడు హ్యాపీగా తింటా వస్తున్నాడు. మనోడికి అప్పుడే క్రాంప్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడే లోపల సౌండ్స్ వస్తున్నాయంట. వీడు పాపం అక్కడ లోపల అక్కడంతా సౌండ్లు వస్తున్నాయంట, ఏమో తెలియదంట. జూ అలా ఆగుతున్నాయంట. పానీపూరి ఇక్కడికి వచ్చి చూడ విన్నారు గైస్, పానీపూరి అంట. వావ్, ఇక్కడ నుంచి లొకేషన్ వేరే లెవెల్లో ఉందా ఆంటీ. వీడు వచ్చినప్పుడు తినే పని పైన ఉన్నాడు వీడు. ఎంతమంది ఒక మొక్కజొన్న వేసాడు, ఇప్పుడేమో పానీపూరి అంటాడు, ముంగుదాలు అంటాడు. పూర్తి కొడితే అన్నారా పెద్దలు. చేసుకున్నా కానీ మన పొట్ట నిండాలి, తినడానికే పుట్టినట్టున్నాడు కదా చీడ. గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళైతే. గుర్రాలు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోండి మీరు కూడా, కొంచెం మనమే దూరంగా పోవాలి. పాపం నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా. పాపం కాళ్ళు వణకుతున్నాయి. నాకు ఈ నొప్పి రావట్లేదు, ఏడొస్తాను నొప్పి. నీకు ఆడే నొప్పి వస్తాయి. ఫ్లాష్ బ్యాక్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా, దగ్గరేలే. అది పరిస్థితి. ఇంకొంతసేపు రెస్ట్ తీసుకొని మన హార్దిక్ కాళ్ళు సెట్ చేసుకొని ఇంకా బయలుదేరుతాం. వెనకాల లొకేషన్ చాలా బాగుంది.
సో ఇలా తీసుకెళ్తారు అనమాట. దీని పేరు ఏం పేర్రా? డోలీ. ఓకే, దాని పేరే డోలీ గైస్. అలాగా 4 మెంబర్స్ తీసుకెళ్తారు ఒక మనిషిని. 10,000 అనమాట పర్ పర్సన్. ఓన్లీ 1 ట్రిప్. పైకి 10,000, కిందకి 10,000, టోటల్ 20,000. మీరు కానీ కావాలంటే పోవచ్చు. అవసరం లేదు చెప్పాలంటే, కొంచెం ఫిట్గా ఉంటే సరిపోతుంది, ఎవరైనా ఎక్కేయచ్చు అనమాట. మేము ఇప్పటికీ 8 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఆ 10 కిలోమీటర్స్ మనం ఇంకొక 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో టోటల్ 13 ఉంది. ఇంకా అక్కడెక్కడో దూరంగా ఇల్లులు కనిపిస్తున్నాయి. ఆడ వరకు పోవాలేమో నాకు తెలిసి. ఎంత దూరం ఉండదు చూడండి. జూమ్ చేస్తే సో అక్కడ అనమాట, అంత దూరం పోవాలి మనం. సో గైస్, ఇంతకుముందు వీడియోలో జూమ్ చేసి చూపించాం కదా, అది కేదార్నాథ్ కాదంట. సో అది మధ్యలో స్టేస్ అవన్నీ వస్తాయి అక్కడ. కాబట్టి అక్కడ మనం ఆగిపోయి స్టే ఉండొచ్చు. అక్కడ నుంచి కేదార్నాథ్ 3 కిలోమీటర్స్ అంట. సో ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి, ఇప్పుడు జూమ్ చేసి చూపించిన ప్లేస్కి 7 కిలోమీటర్స్. ఆడ నుంచి కేదార్నాథ్ 3 కిలోమీటర్స్. అది విషయం. కానీ ఇప్పుడు వెదర్ చాలా బాగుంది గైస్. ఆ గుర్రాలకి పాపము జారుకుంటా వెళ్తున్నాయి అవి. చూడండి, సో గైస్ ఇప్పుడు చూడండి, క్లియర్ వ్యూ కనిపిస్తుంది. మనము అటు సైడ్ పైకి అక్కడ అటు పక్కకు పోవాలన్నమాట. ఇటు సైడ్ 2 రూట్స్ ఉన్నాయి. ఇటుపక్క ఒక రూటు, ఇటుపక్క ఒక రూటు. రైట్ సైడ్ రూట్ ఉంది కదా, అది వచ్చి గుర్రాలు వెళ్ళే రూట్ అనుకుంటా. లెఫ్ట్ సైడ్ వచ్చి మనుషులు నడుచుకుంటూ వెళ్ళేది. కానీ నాకు డౌట్ ఏంటంటే, రీసెంట్ ఒక యూట్యూబ్లో వీడియో చూసాను, ఆ లెఫ్ట్ సైడ్ కనిపించే ఆ రూట్ క్లోజ్ చేశారండి నిన్న. చూడాలి, అక్కడ నుంచి మొత్తం 2 డివైడ్ అయిపోతాయి అనమాట. గుర్రాలన్నీ ఒక రూట్ వెళ్తాయి, మనుషులంతా వేరే రూట్లో వెళ్తారు. సో గుర్రాలన్నీ అటుపక్క వెళ్ళిపోతాయి అన్నమాట. మనము ఇటుపక్క పోవాలి. ఇప్పటి నుంచి ప్రశాంతంగా పోవచ్చు. ఇంతసేపు గుర్రాలు ఏడ గుద్దేస్తాయి అని చెప్పి భయంగా వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ గుద్దే పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో గుర్రాలు అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మొత్తం గుర్రాలదే రూటు. ఇటు పోయి, అటు పోయి, మళ్ళీ ఇటు పోయి, అట్లా లాస్ట్కి అట్ట పైకి వెళ్తాయి అన్నమాట. మంది ఇట్ట నడుచుకుంటే ఇట్ట పోవాలి ఇటు పక్క నుంచి. మీకు కనిపిస్తుందో లేదో గైస్, అక్కడ రెయిన్బో కూడా ఫామ్ అయింది. ఇటు సైడ్ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైన నుంచి అలాగా పోవాలన్నమాట మనం. ఆడ మధ్యలో కానీ పడినారంటే అడ్రస్ లేకుండా పోతారు ఎవరైనా సరే. చల్లగా ఉంది. ఎంత అనుకుంటున్నారు వాటర్ బాటిల్? జస్ట్ 80 రూపీస్, వెరీ చీప్. మనం ఇంకా పైకి వెళ్ళే కొద్దీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. 80 రూపీస్ అంటే ఇది. మనం పైకి కేదార్నాథ్కి వెళ్ళామనుకో, ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు. 100 ఉంటుంది అంతే. కొంచెం దూరం బాగానే వచ్చినాం. ఇక్కడ కింద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ ఆడపక్క. ఆ బ్రిడ్జ్ నుంచి కొంచెం ఇక్కడ చాలా స్లోప్ ఉంది, చూపిస్తాను. చాలా స్లోప్ ఉంది అనమాట. సో ఈడే మొత్తం ఎనర్జీ అయిపోయింది. కొంచెం బ్రష్ తీసుకొని ఇంక వెళ్తాం. మా అంటే మోస్ట్లీ ఇంకొక 6 కిలోమీటర్స్ ఉండొచ్చు. వెళ్ళిపోదాం. సో గుర్రాలన్నీ మళ్ళీ ఇక్కడ కలుసుకుంటాయి అన్నమాట. మనం కింద నుంచి ఇలా వచ్చాము. సో గుర్రాలన్నీ అక్కడ కలుసుకుంటాయి, మరి ఇలా కొంచెం దూరం వరకు పైకి వస్తాయి అనమాట, లాస్ట్ వరకు.
చెప్పంటే మనం నడుచుకుంటూ వచ్చింది కొంచెం తక్కువ డిస్టెన్స్. 2 వీక్స్ బ్యాక్ ఏంటంటే ఆ రూట్ని క్లోజ్ చేశారనమాట. ఏదో ల్యాండ్ స్లైడ్ అవి దానివల్ల. వెనకాల చూడండి సిలిండర్లు కూడా ఎత్తుకొని పోతాను గుర్రాలు. సో ఇంకా 5 కిలోమీటర్స్ ఉందన్నమాట కేదార్నాథ్కి. మనోడికి మళ్ళీ క్రాంప్ వచ్చింది. మొత్తం క్వాడ్స్ మజిల్ అంతా పట్టేసింది అనమాట. గైస్ ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ తెచ్చుకోండి, ఇది లేకపోతే చచ్చిపోతాం. మీకు ఎనర్జీ కోసం ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ డ్రింక్స్ ఏమన్నా కొంచెం క్యారీ చేయండి బెస్ట్. మేము 6 ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఎలక్ట్రోలైట్స్, మొత్తం అయిపోయినాయి. ఇప్పటికీ ఇది 3వ వాటర్ బాటిల్. ఇంకోటి ఏమంటే మన దగ్గర ఇంకొక పెద్ద డబ్బానే ఉంది TCWది, అదొక తీసుకున్నాము. సో అదనమాట. క్లైమేట్ చూపిస్తారు నన్ను చూడండి. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో మనం ఇప్పుడు పోవాల్సింది ఇక్కడ కనిపిస్తాం కదా రూట్. సో అట్లా స్ట్రైట్గా పోవాలన్నమాట. ఇంకా అక్కడ పోతే ఇంకా మోస్ట్లీ దగ్గర వచ్చేసినట్టు. అది ఇంకా అక్కడ పోతే మోస్ట్లీ వచ్చేసినట్టే. మనకి హారతి ఇస్తారనమాట 6:30 ఆ టైం, అరౌండ్ 6:30 అనుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి 4 అయిన టైం. మేము 12:30కి స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్. ఇంక జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది మహా. అంటే ఇంకొక కూర్చొని వెళ్ళినా కానీ ఒక 2 అవర్స్ 1.5 అవర్స్ వెళ్ళిపోవచ్చు. గైస్ ఇక్కడ మామూలుగా స్టెప్స్ మనం ఎక్కేటప్పుడు ఇంత విత్తే ఉంటుంది, బట్ కానీ ఇక్కడ ఇంత విత్ ఉంది. సో ఎక్కువ మనం తిరుమల కన్నా ఎక్కువ. తిరుమల కన్నా అంత లేవులే, బెస్ట్. సో మనోడు కష్టపడుతున్నాడు, స్టిచెస్ చేస్తుంది. పాపం మేము చూడండి గైస్, ఈ ఏజ్లో కూడా ఎంత వెయిట్ మోస్తుందా. నిజంగా మాకు నార్మల్గా రావడానికే చచ్చిపోయినాము, వెయిట్ వేసుకొని పోతాను. సడన్గా ఏమో తెలియదు కానీ మొత్తం ఫాగ్ వచ్చేసింది చుట్టుపక్కలంతా. కిందంతా ఫాగే మొత్తం. మొత్తం ఫాగే కిందంతా. గైస్ అది చూడండి గైస్, వాళ్ళు జిమ్ అని క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు ఈ క్లైమేట్లో. నెక్స్ట్ లెవెల్ కదా అసలు ఇలాంటి అబ్బో 6. ఇవన్నీ టెంట్స్ అనమాట. వాళ్ళే క్రికెట్ ఆడుతున్నారు ఆడ జిమ్ అని. ఇవన్నీ టెంట్లు, ఇవన్నీ కూడా టెంట్సే పైన. ఒకవేళ 7 వరకు వచ్చి మీకు ఇంకా వల్ల కాదు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ప్రైస్ నాకు తెలిసి 500 అలా ఉండొచ్చు పర్ నైట్. కానీ ఇంకేముంది, ఇంకా 4 కిలోమీటర్స్ కొంచెం ట్రెక్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఆడ రూమ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీ వల్ల కాదు అనే సిచ్యువేషన్లో ఇక్కడ తీసుకోవచ్చు. గైస్ ఇదంతా మంచు. ఫస్ట్ టైం మంచుని చూస్తున్నా, కాకపోతే మొత్తం సగం కరిగిపోయింది, సగం వచ్చి మొత్తం మట్టి అంతా ఉందన్నమాట. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కింద నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. వెదర్ బాగుంది, చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. సో గైస్ గుర్రాలన్నీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ దింపేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ నడుచుకుంటూ పోవాలి ఎవరైనా సరే. 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్కి. చూడండి టెంపరేచర్ 11 degrees ఉంది. ఫీల్స్ లైక్ 10 degrees. కానీ 1 degrees ఉన్నంత చలి లేదు అసలు. మొత్తం చవట నాకైతే లోపలంతా. అలా కష్టపడాము. గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయినాము
కేదార్నాథ్కి నానా కష్టాలు పడి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది దూరంగా. అక్కడ చూడండి మీకు టెంపుల్ కనిపిస్తుంది. గైస్ ఇప్పుడు చూసారు కదా ట్రాక్టర్. సో ఆ ట్రాక్టర్లో వచ్చి కింద వరకు వెళ్ళిపోతారనమాట వాళ్ళ ట్రాక్టర్లో. పెద్ద పెద్ద లగేజ్ అవన్నీ ఎత్తుకొని వస్తారు దాంట్లో. మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెలికాప్టర్స్ ఇవన్నీ క్రాష్ అయినాయి అనమాట. సో అందులో ఒకటి ఇక్కడే పెట్టేస్తున్నారు, దాన్ని ఏం చేయలేదు. రీసెంట్గా అయితే దాదాపు ఒక 7 హెలికాప్టర్స్ దాకా ఇట్లా క్రాష్ అయిపోయి ఉన్నాయి. సో ఇదే అనమాట హెలీప్యాడ్ ఇక్కడ ఉండేది. మీరు ఎవరైనా ఒకవేళ హెలికాప్టర్ యాత్ర బుక్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా ఇక్కడ దింపేస్తారనమాట. సో మీరు గూగుల్లో హెలికాప్టర్ యాత్ర అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఆ ప్రైజెస్ అవన్నీ వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వా ఫైనల్లీ వచ్చామబ్బా. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఫైనల్లీ 12:30 స్టార్ట్ చేసాము, 7 అయింది వచ్చేసరికి. లైటింగ్ ఎలా ఉందో చూడండి, 7 అయినట్టు లేదు అసలు. టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం నేరుగా. ఫైనలీ వచ్చేసాం కేదార్నాథ్కి. వెనకాల టెంపుల్ ఉంది. బా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, గూస్బంప్స్ ఒకటే. ఓం నమ శివాయ. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. ఏక్ పప్పడ్, 2 చపాతి, ఇంకా అన్నం పెడతారన్నమాట. ఏదో కర్రీ, ఏదో పప్పు. ఈరోజు మనకి ఇదే అనమాట డిన్నర్. నేను రూమ్స్ చూపించలేదు, అంత ఓపిక ఇట్లా వచ్చిన స్నానం చేసి పడుకునేసాను. రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ అలా చూపిస్తాను.